హాయ్ అండి, వెల్కమ్ టు మీ తిరుపతి అమ్మాయి కల్పన సురేష్. ఇదైతే ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. నేను మా వారైతే గుడికి వెళ్తున్నామండి. ఏ గుడి అంటే లక్ష్మీనారాయణ స్వామి గుడికి అయితే వెళ్తున్నాము. ఇది తిరుపతిలో గోవిందరాజు స్వామి గుడి ఉంది కదండి, పక్కన సందులో ఉంటుందండి. ఆనుకొనే సందు ఉంటుంది, ఆ సందులో ఉంటుందండి. మేమైతే ప్రతి వారము శుక్రవారం వెళ్తామండి. శుక్రవారం వెళ్తే మంచిదని అటుకులు అయితే ప్రసాదంగా తీసుకొని వెళ్తాము. ఆయనకి అటుకులు అంటే ఇష్టం అనేసి మేము లాస్ట్ 2 years బ్యాక్ ప్రతి వారం వెళ్ళే వాళ్ళమండి. ఈ మధ్యలో కొంచెం ఇల్లు కడుతున్నాం కదా, గ్యాప్ అయితే ఇచ్చాము, మళ్ళీ స్టార్ట్ చేసామండి. ఇది 3 వారాలుగా అయితే వెళ్తున్నాము. ఇంకా స్టార్ట్ చేసాం కదా, ప్రతి వారం వెళ్తూనే ఉంటామండి. తర్వాత లోపలికి ఎంట్రన్స్ అండి. ఎక్కువ జనాలు అయితే ఉండరు, దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు. ప్రశాంతంగా ఉంటుందండి అక్కడ కూర్చునేదానికి. లోపలైతే అయ్యవారు అయితే ఉంటారు, అర్చన కూడా చేస్తారు. అయ్యవారిని అడిగానండి, ఫోటో తీసుకోవచ్చా లోపల అంటే గర్భగుడిలో లేదండి అన్నారు. పువ్వు ఇచ్చారండి, దాన్ని అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ గర్భగుడి బయట అండి, ఇదిగోండి దేవుడు అక్కడే ఉంటారు, కనిపిస్తున్నారు కదా. ఎక్కువ తీయలేదండి, ఏమన్నా అంటారని భయము. ఇంకా దర్శనం అయిపోయినాక ప్రదర్శన అయితే చేస్తున్నాము. చుట్టూరు చెట్లు ఉంటాయండి, ప్రశాంతంగా ఉంటుంది. చూడండి అక్కడక్కడ కూర్చొని ఉన్నారు జనాలు కూడా. ప్రశాంతంగా కూర్చోవాలంటే చాలా బాగుంటుంది. ఎక్కువ టూరిస్టులు వస్తారండి ఈ గుడికి, ఎందుకంటే గోవిందరాజ స్వామి పక్కనే కదా ఉండేది, కాబట్టి అక్కడికి దర్శనం చేసుకున్న వాళ్ళంతా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని అయితే వెళ్తారు. ఇంకా చుట్టూరు చెట్లన్నీ చూపిస్తున్నానండి. మీరు తిరుపతిలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళండి, మీరు అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయి. ఈ వీడియో నా ఛానల్ అయితే కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ కూడా ఇవ్వండి. దర్శనం చేసుకోండి. బాయ్.